సండే వర్షిప్లో మనం పాల్గొనటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. చాలా సంతోషకరమైన సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఆదివారపు ఆరాధనలో నేను మీతో ఓ కీర్తన పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన కోసం ప్రాథమిక సమాచారాన్ని నేను మీకు ఇస్తాను. అదేవిధంగా ఆ కీర్తన యొక్క నేపథ్యాన్ని కూడా మీకు తెలియచేసి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నేను మాట్లాడే కీర్తనలో ఒక వ్యక్తి 4 తప్పులు చేశాడు. ఆ 4 తప్పులను బట్టి ఆ వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. తన తప్పును గ్రహించి ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తి జీవితంలో 3 పనులు చేశారు. ఆ 3 పనులు చేయటాన్ని బట్టి ఆ వ్యక్తి మరలా గొప్ప సమాధానాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ఇంతకీ ఆ కీర్తన రచించిన ఆ వ్యక్తి చేసిన 4 తప్పులు ఏంటి అనంటే, 1 అతిక్రమం, 2వది పాపం, 3వది దోషం, 4వది కపటం. ఈ 4 తప్పులు ఆ వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. మరలా ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు 3 పనులు చేశాడు. ఆ 3 ఏంటి అనంటే, 1 పరిహారం, 2వది ప్రాయశ్చిత్తం, 3వది నిర్దోషిగా చేశాడు. సో అసలు అతిక్రమం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, కపటం అంటే ఏమిటి, చక్కగా మనం ఈ విషయాలను ధ్యానం చేద్దాం. దేవుడు అతని జీవితంలో 3 పనులు చేశాడు అంటున్నారు కదా. 1 పరిహారం. పరిహారం అంటే అసలు ఏమిటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, నిర్దోషిగా చేయటం అంటే అసలు దేవుడు ఏం చేశారు అనేటువంటి విషయాలను మనము ఈ ఆదివారపు ఆరాధనలో పరిశోధన చేస్తూ అనేక ప్రాముఖ్యమైన సత్యాలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, చాలామందికి కీర్తన చదవటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటారేమో, కీర్తన అనేది మనం స్టార్ట్ చేస్తాం. కీర్తన అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసింది మనం ఎండింగ్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఒక్కరోజే మనకు ఆ కీర్తన ఆరంభించటం ముగించటం అయిపోతుంది. కనుక చాలామంది ఎక్కువగా కీర్తనలు చదవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా చదవటం ఏమీ తప్పు కాదు. అయితే అలా చదువుతున్న మీకు ఆ కీర్తన ఆనందాన్ని కలిగించాలి అని అంటే గనక ఖచ్చితంగా మీకు ఆ కీర్తన వెనుకున్నటువంటి నేపథ్యం అనేది మీకు తెలియాలి. ఆ నేపథ్యం అనేది మీకు తెలిసినప్పుడు మీరు చాలా అంటే చాలా ఆనందించగలుగుతారు, చాలా సంతోషించగలుగుతారు. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడబోయే కీర్తనకు నేపథ్యాన్ని మీకు నేను తెలియచేస్తాను. ఆ కీర్తన అసలు ఏ సందర్భంలో జరిగింది, ఆ కీర్తనకారుడు ఎవరు, అతడు చేసిన 4 తప్పులు ఏంటి, అతని జీవితంలో దేవుణ్ణి కలుసుకోగానే దేవుడు చేసిన 3 పనులేంటి అని చక్కగా వివరణాత్మకంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా కీర్తనల కోసం ఓ ప్రాథమిక సమాచారాన్ని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను బైబిల్ గ్రంథంలో మనకి 150 కీర్తనలు కనిపిస్తాయి. ఈ 150 కీర్తనలు మనకు 5 భాగాలుగా చూస్తామండి. ఇశ్రాయేలీలకు చాలా కీర్తనలు ఉండేవి. అయితే మనకు ఒక 150 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా మనకు 150 కీర్తనలు అమర్చింది ఎవరు అనంటే, బైబిల్ వ్యాఖ్యాతలు చెబుతారు, ఎజ్రా గారు, నెహెమ్యా గారు ఆ రీతిగా కీర్తనలను అమర్చారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు. కీర్తనలు మనకి 5 భాగాలు ఉంటాయి. ఆ 5 భాగాల్ని ఇలా పిలుస్తారు.
ప్రథమ స్కంధము అనేది మొదటి భాగం, రెండవ భాగాన్ని ద్వితీయ స్కంధం అని అంటారు, మూడవ భాగాన్ని తృతీయ స్కంధం అని పిలుస్తారు, నాలుగవ భాగాన్ని చతుర్థ స్కంధము అని అంటారు, ఐదవ భాగాన్ని పంచమ స్కంధం అని పిలుస్తారు ప్రియులారా. అయితే కీర్తనలు ఎందుకు ఇలా 5 భాగాలుగా మనకు కనిపిస్తాయంటే, చక్కగా ఒక అంశాన్ని కీర్తనలు తెలియచేస్తాయి కాబట్టి అందుకే ఆ క్రమంలో మనకు కనిపిస్తాయి. కీర్తనలు ఎప్పుడూ ప్రియులారా మనకి వరుసగా కనిపించవు. వరుసగా అంటే ఇది మొదటి కీర్తన, దాని తర్వాత ఇది రెండవ కీర్తన, దాని తర్వాత ఇది మూడవ కీర్తన అనే వరుస క్రమంలో మనకు కనిపించవు. మరి ఎలా కనిపిస్తాయి అని అంటే, ఎక్కువ శాతం మనకి అంశములు వారీగానే మనం కీర్తనలను చూస్తాం. ఒకవేళ వరుస క్రమంలో ఉంటే గనక, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు గారు ముందా మోషే గారు ముందా? మోషే గారే ముందు. కానీ మొదటి కీర్తన దావీదు కీర్తన మనకు కనిపిస్తుంది, 90వ కీర్తన మోషే కీర్తన మనకు కనిపిస్తుంది. లెక్కల్లోకి వెళితే వరుస క్రమంలో ఉండాలి అని అనుకుంటే గనక దావీదు గారి కంటే ముందు ఎవరి కీర్తన ఉండాలి? మోషే గారి కీర్తన ఉండాలి. కానీ అలా లేదు. మోషే గారి కీర్తన 90లో కనిపిస్తే దావీదు గారి కీర్తన మొదట్లోనే కనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే గనక, కీర్తనలు అన్నీ కూడా మనకి వరుస క్రమంలో కాకుండా అంశముల వారీగా కనిపిస్తూ ఉంటాయి. ప్రథమ స్కందము చక్కగా ఒక విషయాన్ని మనకు తేటపరుస్తాయి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మొదటి కీర్తన పైన కొంచెం పెద్ద అక్షరాలతో ఏముందో చూద్దాం రండి. ప్రథమ స్కందము అని మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అది ఎక్కడ వరకు మనకు ఉంటుందంటే 41వ కీర్తన వరకు మనకు కనిపిస్తుంది. 42వ కీర్తనకు పైన మరలా ద్వితీయ స్కంధము అనేది ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ 3వ భాగం వచ్చేసరికి తృతీయ స్కంధం మనకి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 73వ కీర్తన నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చతుర్థ స్కంధము మనకి 90వ కీర్తన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇక 5వది పంచమ స్కంధం, ఇది మనకి 107వ కీర్తన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రియులారా. ఇలా మనకి కీర్తనలు 5 భాగాలుగా మనం చూస్తాం. కీర్తనలు అని అనగానే అందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ప్రియులారా. కీర్తనలు చదువుతున్నప్పుడు మనకు అందులో యాత్ర కీర్తనలు అని కనిపిస్తాయి. 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు కూడా పైన చిన్న చిన్న అక్షరాలతో యాత్ర కీర్తనలు అని అంటారు. తర్వాత మనకి ఐగుప్తు హల్లెలూయా కీర్తనలు ఉంటాయి. అవి పస్కా పండుగకు ముందు పాడుకునేటువంటి కీర్తనలు వాళ్ళు. రెండవదిగా సియోను హల్లెలూయా కీర్తనలు కూడా ఉంటాయి. అవి పస్కా పండుగ రోజున పాడతారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి పస్కాను తీసుకునే క్రమంలో ఓ కీర్తన పాడిరి అని మనం చదువుకుంటాం కదా. ఆ కీర్తన ఏమై ఉంటుంది అని అంటే గనక వాటిని సియోను హల్లెలూయా కీర్తనలు అని పిలుస్తారు ప్రియులారా. ఈ రీతిగా కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు సందర్భానుసారంగా కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. యెరూషలేమునకు వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు యాత్ర చేస్తూ ఉంటారు. అలా యాత్ర చేస్తున్న క్రమంలో వాళ్ళు ఈ యాత్ర కీర్తనలే పాడుతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వేరుగా ఏ విషయాలు మాట్లాడుకోకుండా కేవలం ఈ యాత్ర కీర్తనలు మాత్రమే పాడుకుంటూ ఉంటారు. అలానే పస్కా పండుగకు ముందైతే గనక ఐగుప్తు హల్లెలూయా కీర్తనలు పాడుతారు. 110వ కీర్తన దగ్గర నుంచి 118వ కీర్తన వరకు. పస్కా పండుగ రోజున సియోను హల్లెలూయా కీర్తనలు 145 నుంచి 150వ కీర్తన వరకు వాటిని పాడుతారు. మనము కూడా కొన్ని పాటలు సందర్భానుసారంగా పాడుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అనే పాటలు మనం పాడాలంటే ఖచ్చితంగా మనకి నవంబర్ 25 వస్తేనే మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్
గుడ్ ఫ్రైడేకి సంబంధించిన పాటలు పాడాలంటే ఖచ్చితంగా లెంట్ అనేది స్టార్ట్ అయితేనే మనం ఆ పాటలు ఎత్తుకుంటాం. అలానే మ్యారేజెస్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఓ పెళ్లి పాట పాడాను అనుకోండి, మీరు ఇటు చూడకుండా వెనకాల ఎవరైనా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఈరోజు వస్తున్నారా అని మీరు చూస్తారు ఖచ్చితంగా. అంటే పెళ్లి పాట అనేది ఎప్పుడు పాడుతూ ఉంటారు? పెళ్లి సమయంలో పాడుతూ ఉంటారు. క్రైస్తవ ప్రపంచంలో ఎలాగైతే సందర్భానుసారంగా కీర్తనలు ఉంటాయో, బైబిల్ గ్రంథంలో కూడా ఈ 150 కీర్తనల్లో కొన్ని కీర్తనలు వారు సందర్భానుసారంగా పాడుతూ ఉంటారు. ఇక ఈ కీర్తనలు అనేవి మనకి ఎవరు రాసి ఉండొచ్చు అని అంటే గనక ఎక్కువగా మనకి దావీదు గారే రచించారు. అందుకే ప్రతి ప్రసంగంలో కూడా చాలామంది ప్రసంగికులు చెప్పే మాట దావీదు కీర్తన అని అంటూ ఉంటారు. అలాగని చెప్పి కీర్తనలు అన్నీ కూడా దావీదు గారే రాశారా అంటే కాదు, ఇంకా చాలామంది కూడా రాశారండి. ఆసాపు కీర్తనలు అని మనకు కనిపిస్తాయి. కోరహు కుమారులు రచించిన కీర్తనలు మనకు కనిపిస్తాయి. మోషే కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా అనేక మంది భక్తులు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కువ కీర్తనలు మాత్రం రచించిన రచయిత ఎవరంటే దావీదు గారే అనేటువంటి విషయాన్ని మొదటిగా మీరు గ్రహించాలి. ఆయనే ఎక్కువ కీర్తనలు ఆయన రచించారు. కీర్తనలు మనం ధ్యానం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్ గ్రంథంలో మనకి 3 రకాలైన పుస్తకాలు కనిపిస్తాయి. 3 రకాలైన పుస్తకాలు. మొదటిది జరిగిన విషయాలను తెలియచేసే పుస్తకాలు. ఇవి మనకు బైబిల్లో 22 పుస్తకాలుగా ఉన్నాయి. ఇవి ఏం తెలియచేస్తాయంటే జరిగిన విషయాలను తెలియపరుస్తూ ఉంటాయి. ఏంటా పుస్తకాలంటే ఆదికాండం దగ్గర నుండి ఎస్తేరు గ్రంథం వరకు మొత్తం 17 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఎన్ని వచ్చుంటాయి అనుకుంటున్నారు? 17 పుస్తకాలు వచ్చాయి. ఏమంటే ఈ 17 కూడా ఏం తెలియచేస్తాయంటే జరిగిన విషయాలను తెలియచేస్తాయి. ఈ 17కి ఇంకొక 5 కలపాలి. అవి న్యూ టెస్టమెంట్లో ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు. ఈ ఒక్క 5 పుస్తకాలు. 17 ప్లస్ 5 ఎంత అంటారు? ఓకే, 22. ఈ 22 పుస్తకాలు మనకి బైబిల్ గ్రంథంలో ఏం తెలియచేస్తాయి అనంటే జరిగిన విషయాలను చక్కగా మనకు అవి విశదపరుస్తూ ఉంటాయి, తేటపరుస్తూ ఉంటాయి. ఇక రెండవది బోధ అంటారు. బోధ అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. ఇవి ఏ పుస్తకాలు అని అంటే గనక బైబిల్లో మనకి పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు మనకు కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో పత్రికలు కనిపిస్తాయి. ఈ ప్రవక్తల గ్రంథాలు కానీ పత్రికలు కానీ మనకు ఏం తెలియచేస్తాయంటే బోధ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి విషయాలను మనతో మాట్లాడే పుస్తకాలు ఇవి. మొదటిది జరిగిన విషయాలను తెలియచేస్తాయి. రెండవది బోధ. మూడవది హృదయ అనుభవాలు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అంటే వారి యొక్క హృదయ అనుభవాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటలు. అవి కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ఇవన్నీ కూడా హృదయ అనుభవాలుగా పిలుస్తారు. అయితే వాటిలో మనం ఏం చూడగలుగుతామంటే ఆ వ్యక్తులు ఎలా దేవుని కోసం నిలబడ్డారు అనే విషయాలు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో వారు పడిపోయినప్పుడు
పడిపోయిన చోటే వారు ఉండకుండా వారు ఎలా లేపబడ్డారు, ఎవరిని కలుసుకోవటాన్ని బట్టి మరలా వాళ్ళు పునర్నిర్మితం చేయబడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఆ కీర్తనలు, ఆ సామెతలు, ఆ ప్రసంగి అనే ఆ హృదయ అనుభవాల నుంచి మనకు ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తేటగా మనకు తెలియపరచబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మీరు గ్రహించండి, ఆ కీర్తన మన సమస్యను తేటపరుస్తుంది. రెండవదిగా ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇస్తుంది. బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సమస్యను చెప్పి ఆగిపోదండి, దానికి పరిష్కారం కూడా ఇస్తుంది బైబిల్. కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు కలిగే గొప్ప ప్రయోజనం అదే. మీ సమస్య దేవుడు తేటపరుస్తాడు, రెండవది దానికి పరిష్కారం కూడా ఇస్తారు. కనుక కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా కీర్తనల కోసం ప్రాథమిక సమాచారం. ఇక రెండవది, ఈరోజు నేను మాట్లాడదలిచిన కీర్తన 32వ కీర్తన. ఆ 32వ కీర్తనను దావీదు కీర్తన అని పిలుస్తారు. ఆ 32వ కీర్తనలో ఉన్నటువంటి దావీదు గారు 4 తప్పులు చేశాడు. ఏంటా 4 తప్పులు అంటే అతిక్రమం, పాపం, దోషం, కపటం. ఆయన చేసిన 4 తప్పులు. ఈ 4 తప్పులు ఆయనకు సమాధానము లేకుండా చేసింది. ఆయన జీవితంలో సంతోషం లేకుండా చేసింది. ఆయన దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి, తాను చేసిన తప్పులను విడిచిపెట్టటాన్ని బట్టి ఏం జరిగిందంటే, దేవుడు 3 పనులు చేశాడు. ఒకటి పరిహారం, రెండవది ప్రాయశ్చిత్తం, మూడవది నిర్దోషిగా ఎంచాడు అనేటువంటి విషయాలు మనకి ఆ కీర్తన ధ్యానం చేయటాన్ని బట్టి మనకు తెలియపరచబడతాయి ప్రియులారా. అయితే అసలు అతిక్రమం అంటే ఏంటి, అసలు పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, కపటం అంటే ఏమిటి మనకు తెలియాలి. ఒకవేళ ఈ సమస్యలో ఎవరైనా మీరు ఉన్నారేమో, ఆ సమస్యకి ఈరోజు పరిష్కారం కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ పరిష్కారం దావీదు పొందుకున్నాడు. ఒకటి పరిహారం. పరిహారం అంటే ఏంటండి? రెండవది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మూడవది నిర్దోషి. దోషి అసలు ఎప్పుడు నిర్దోషిగా ఎంచబడతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము పరిశోధన చేద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చూడండి. 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం ప్రియులారా. కీర్తనలు 32వ కీర్తన మొదటి వచనము 2వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలనగా చదువుదామండి. మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం 2 వచనాలు చదివామండి. ఈ 2 వచనాల్లో మనకి చాలా విషయాలు దాగి ఉన్నాయి. నేను దావీదు గారు 4 తప్పులు చేశాడు అన్నాను, చూసారా? ఆ 4 తప్పులు కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి. దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు ఎన్ని పనులు చేశాడన్నాను? 3 పనులు చేశాడు అని చెప్పాను. ఆ 3 కూడా ఆ 2 వచనాల్లోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశోధన చేస్తున్నప్పుడు దానిపైన మన దృష్టి అంతటిని కేంద్రీకృతం చేసి మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అనేక విషయాలు మనకి తేటపరుస్తూ ఉంటాడు. యెషయా అనేటువంటి ప్రవక్త ఏం చెప్పారో తెలుసా అండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి అన్నాడు. పరిశీలన అనేటువంటి మాట మీకు కొత్తదేం కాదు. ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారండి? పరిశీలన చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఏదైనా మీరు ఒక శారీ కొనాలి అని మీరు వెళ్ళినప్పుడు షాపులో కొనే ముందు మీరు ఏం చేస్తారు? పరిశీలనగా చూస్తారు. ఆ పరిశీలనలో
ఆ బట్టల షాపు ఓనర్కి కూడా కనిపించని చిన్న చిన్న చిరుగులన్నీ ఎవరు కనిపిస్తాయి? మీకే కనిపిస్తాయి. ఎందుకని? మీరు దాన్ని ఎలా చూశారు? పరిశీలనగా చూశారు. అలా చూడటాన్ని బట్టి ఆ దారం ఎక్కడైనా ఊడిపోయినా, ఎక్కడైనా చిన్న చిరుగు కనిపించినా వెంటనే మీరు అతన్ని నిలదీస్తారు. ఏమని? ఇంత ఖరీదైన చీర, ఇన్ని వేలు చెప్పావు, దీనికి ఇన్ని అతుకులు ఉన్నాయంటని ఖచ్చితంగా మీరు నిలదీస్తారు. మీరు దాన్ని ఎలా గ్రహించగలిగారు అనంటే పరిశీలన చేశారు. అలానే సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, కందిపప్పు కొంటున్నారు కదా, కందిపప్పు కొనే ముందు ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. అవునా? ఏ వస్తువు కొన్నా కూడా మనం మొట్టమొదటిగా చేసే పని అంటే పరిశీలన. ఆ పరిశీలనలో అది నాణ్యత కలిగినదా కాదా అనేటువంటి విషయం చాలా స్పష్టత అవుతుంది, చాలా తేటగా ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా మీరు ఏం చేయాలంటే పరిశీలనగా చదవాలంటండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అనే వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అలానే అపోస్తులుడైన పౌలు గారు ఏమంటారో తెలుసా? సత్యవాక్యమును సరిగా విభజించాలి అని అంటాడు. విభజించాలి అంటే ముడి పదార్థముగా ఉన్న మనం దీనిని ఏం చేయాలంటే విడదీసి ఆలోచించాలి. ఉదాహరణకు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మూడు కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు విభజించటం అంటే ఏంటి? కందిపప్పును కందిపప్పుగా పక్కకు తీయాలి, మినప్పప్పును మినపప్పుగా పక్కకు తీయాలి, పెసరపప్పును పెసరపప్పుగా పక్కకు తీయాలి. ఎప్పుడైతే అలా మనం ప్రక్కకు తీస్తామో దాన్ని మనం ఏమంటామంటే విభజించటం. ఆ ముడిగా ఉన్న దాన్ని, ఆ ముడి సరుకుగా ఉన్నటువంటి దాన్ని మనం విభజన చేశాం. అదేవిధంగా దేవుని పిల్లలైనటువంటి మీరు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా విభజన చేస్తూ పరిశీలనాత్మకమైన దృష్టితో మీరు గనక పరిశోధిస్తే అనేక విషయాలు మీకు బోధపడతాయి. ఇప్పుడు ఆ 2 వచనాల్లోనే మనకు ఎన్ని సంగతులు కనిపిస్తున్నాయి చూడటానికి. మనకి 32వ కీర్తనలో 2 వచనాలు చదివాం మనం, అవునా? ఆ 2 వచనాల్లో ఎన్ని సంగతులు ఉన్నాయి తెలుసా? అతిక్రమం అనేటువంటి పాయింట్ ఉంది, పాపం అనే పాయింట్ కనిపిస్తుంది, దోషం అనే పాయింట్ ఉంది, కపటం అనే పాయింట్ కూడా ఉంది అందులోనే. నెక్స్ట్ పరిహారం అనే పాయింట్ ఉంది, ప్రాయశ్చిత్తం అనే పాయింట్ కూడా ఉంది అందులో. నెక్స్ట్ 3వది నిర్దోషిగా ఎంచబడతాడు అనేటువంటి విషయం కూడా ఉంది. మనం చూస్తే ఎలా ఉంది? మనకి ఒక 2 లైన్లుగా మనకు కనిపిస్తుంది. కానీ పరిశోధన చేయటం ద్వారా అనేక విషయాలు మనకు తేటపరచబడుతూ ఉంటాయి. అయితే ఈ కీర్తనకు ఒక నేపథ్యం ఉంది. ఇందాక నేను మీకు ఇచ్చిందే అది ప్రాథమిక సమాచారం కీర్తనలకు, కీర్తనల గ్రంథం పైన. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేపథ్యం. అసలు ఈ 32వ కీర్తన ఏ సందర్భంలో జరిగింది? ఎందుకంటే అందులో 11 వచనాలు కనిపిస్తున్నాయి. అసలు అవి ఏ సందర్భంలో జరిగాయి? ఆ సన్నివేశం అసలు ఏ సందర్భంలో చోటు చేసుకుంది? అసలు దావీదు గారు తాను చేసిన అతిక్రమం ఏంటి, తాను చేసిన పాపం ఏంటి, తాను చేసిన దోషం ఏంటి, తాను చేసిన కపటం ఏంటి అనేది మనకు తెలియాలి. అది తెలియాలంటే ఆ కీర్తన నేపథ్యం మనకు బాగా తెలియాలి. ముందుగా ఆ కీర్తన నేపథ్యాన్ని మనం పరిశోధన చేద్దాం ప్రియులారా. దావీదు గారు సౌలు తర్వాత రాజు అయ్యాడు. సంయుక్త రాజులు అని మనకి 3 కనిపిస్తారు, సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు. అయితే ఈ సంయుక్త రాజులలో మొదటి రాజు సౌలు గారు కదా. సౌలు గారు 40 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత 2వ రాజుగా మనకి దావీదు గారు వస్తారు. దావీదు గారు ఒక యూదా గోత్రాన్ని 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశారు. తర్వాత మిగిలిన గోత్రాలను కలిపి ఆయన పరిపాలన చేశారు. దావీదు గారు రాజు అవగానే 12 గోత్రాలని మొట్టమొదటి స్టార్టింగ్ ఆయన పరిపాలించడం కాదు, కానీ రాజు అయిన తరువాత ఒక 7 సంవత్సరాల 6 నెలల పాటు
ఒక గోత్రాన్ని మాత్రమే పరిపాలన చేశారు. ఆ గోత్రమే యూదా గోత్రం. తర్వాత ఆయన మరి సంపూర్ణంగా 12 గోత్రాలను పరిపాలన చేశారు. ఆ పరిపాలన చేయటం మొదలుపెట్టిన తర్వాత సుమారుగా ఒక 10 ఏళ్ళు గడిచుంటాయి. దావీదు గారి వయసు కూడా సుమారుగా ఒక 50 ఏళ్ళు ఆయన వయసు వచ్చింది. ఆయన వయసు 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన రాజుగా వ్యవహరిస్తున్నారు 12 గోత్రాల పైన. అలా రాజుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ క్రమంలో రాజు అనగానే 2 పనులు అతి ప్రాముఖ్యంగా చేయాలి. ఏంటా 2 పనులంటే, మొట్టమొదటి పని ప్రజల యొక్క అవసరతలన్నీ తీర్చాలి. అవును కదా, మన ప్రభుత్వాలు కూడా మన కనీస అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాయి. మనకు వాటర్ కావాలనుకోండి, వాటర్ని మనకి ఇస్తాయి. రోడ్ల విషయంలో కానీ, తర్వాత వీధి లైట్ల విషయంలో కానీ మనకు కనీస అవసరతలు ఎలాగైతే మన ప్రభుత్వం మనకి వాటిని తీరుస్తుందో, అదేవిధంగా రాజు అయినటువంటి దావీదు గారు తాను చేయాల్సినటువంటి పనుల్లో మొదటి పని ఏంటంటే ప్రజల యొక్క అవసరతలు తీర్చాలి. రెండవది ఆయన చేయాల్సిన పని ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి రాజు సరిహద్దుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దావీదు గారు దాను నుండి బెయర్షాబా వరకు ఆయన విస్తరించారు. దాను నుండి బెయర్షాబా వరకు అనగానే మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అని మనం పిలుస్తాం కదా. అంటే దేశపు సరిహద్దుల ఆ మూల నుంచి ఈ మూల వరకు అని మనం ఎలాగైతే అంటున్నామో, అదేవిధంగా ఇశ్రాయేలీల్లో కూడా దేశపు ఆ మూల నుంచి ఈ మూల వరకు, దాను నుండి బెయర్షాబా వరకు దావీదు గారు పరిపాలన చేస్తున్నారు. అయితే ఆ పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో రాజు చేయాల్సిన రెండవ పని ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ఒక 2 నెలలు, ఒక 3 నెలల పాటు సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. శత్రువుల యొక్క పన్నాగములు ఆయన పసికట్టే పని ఆయన చేస్తూ ఉండాలి. ఇది రాజు చేయాల్సిన పని. మొదటిది ప్రజల అవసరతలు తీర్చాలి. రెండవది సరిహద్దుల దగ్గర శత్రువులు ఏమైనా పొంచి ఉన్నారా, శత్రువులు ఏమైనా అటాక్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు రాజు ఏం చేస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి. ఇవి రాజు చేయాల్సిన పనులు. అయితే అప్పటికి దావీదు గారి వయసు 50 ఏళ్ళు కదా. ఆయన మొదటి పని 100% ఆయన బాగా చేశారు. ప్రజలకు ఉండేటువంటి ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నారు. ప్రజలకుండే అక్రతను తీరుస్తున్నారు. ప్రతి విషయంలో కూడా సహాయకునిగానే ఉన్నాడు. ఇక రెండవ పని ఉందో చూసారా. చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. తండ్రి నీకు వందనాలు అని చెప్పండి. దేవా, నా సమస్యను బయట పెట్టావు. అతిక్రమం అనే సమస్య నాలో ఉంది. నా సమస్యను బయట పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నిన్ను కలుసుకుంటే నువ్వేం చేస్తావు కూడా చెప్పావు. పరిహారం చేస్తావు, ప్రాయశ్చిత్తం చేస్తావు, నన్ను నిర్దోషిగా చేస్తావు అని చెప్పావు. నీకు స్తోత్రాలు. నా పాపాలు ఒప్పుకుంటున్నానని నోరు తెరిచి అందరూ కూడా కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మీకోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక విషయాలు మీరు తేటపరిచారు. 32వ కీర్తన మా కళ్ళ ముందు పెట్టి 2 వచనాలు మేము ధ్యానించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆ 2 వచనాల యొక్క నేపథ్యాన్ని చూసాము. ఏ సందర్భంలో దావీదు గారు ఆ కీర్తన రాశారో మాకు చాలా చక్కగా తేటగా మీరు చూపించారు. ఆ కీర్తన చదవటాన్ని బట్టి, ధ్యానించటాన్ని బట్టి మాకు 2 విషయాలు తేటపరచబడ్డాయి నాయన. మా సమస్యను మీరు బయలుపరిచారు, దానికి పరిష్కారం కూడా ఇచ్చారు నాయన. అతిక్రమం అనే సమస్యను మీరు బయలుపరిచారు.